హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్లను చూసారా? వీటిని మేమైతే బొంతకాయలు అనేసి అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. విలేజ్లో అయితే ఇవి ఎక్కువ దొరుకుతాయి. అలా ఆవులు మేపడానికి, బర్రెలు మేపడానికి వెళ్ళేటప్పుడు ఎక్కువ బర్రెలు ఆవులు మేసేటప్పుడు తోకలతో ఈగలను తోలుకుంటూ ఉండేటప్పుడు ఈ చెట్లకి తగిలి ఆ తోకలకి అంటుకునేసాం అనమాట. ఇంటికి రాగానే ఈ బొంతకాయలు చూడండి, ఎండుగా అయిపోయినప్పుడు ఇట్లా ఉండిపోయి ఎండిపోతే పచ్చిపోయినప్పుడు అలా ఉంటుందన్నమాట. ఈ ఎండుకాయలు ఎక్కువ ఊడిపోయి అతుక్కొని వస్తాయి. ఇవి తోకలకి అతుక్కునేటప్పుడు ఆవులని ఇంటికి తోలుకొచ్చేటప్పుడు నైట్ లేదా సాయంత్రము నీళ్లు తాపేటప్పుడు మేత వేసేటప్పుడు వీటిని పెరుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట. చూడండి, ఈ బొంతకాయలు ఎండిపోయిన ఇలా ఉంటాయి అనమాట. ఎక్కువ ఇంట్లో అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ గొడవ పడేటప్పుడు ఈ కాయల్ని తలకి వాళ్ళకి తెలియకుండా అంటించేస్తే అవి చిక్కు పట్టేసేవన్నమాట. ఆ ముండ్లుగా ఉండేటప్పుడు బాగా ఎంటికలంతా తగులుకొనేసింది హెయిర్. అప్పుడు వాళ్ళు తీసుకోలేక మళ్ళీ ఎక్కువ చుట్టుకొనేసేది అనమాట. చాలా ఇబ్బంది పడేవాళ్ళు తీసుకునేటప్పుడు. మరి మీరు కూడా ఇలా అల్లరి చేసేవారా? అయితే కమెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.